టీవీ ప్రేక్షక మహాశైలకు, నా అభిమానులకు, హోమియోపతి అడ్మైరర్సు, వెల్ విషర్సు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు రొమటాలజీ అంటే కీళ్ళవాతం, కీళ్ళ నొప్పులు, కీళ్ళ సమస్యలను గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఆ బాధపడుతూ ఈ కీళ్ళ నొప్పులు వచ్చినాయంటే ఇంతే, ఇది తగ్గదు, ఇంకా దీనితో మనం ఇలా అనుభవించాల్సిందే అనేటువంటి రాజీపడి ఉంటున్నారు. అది కూడా కాకుండా దీనికి వాడుతున్నటువంటి మందుల సైడ్ ఎఫెక్ట్స్ను కూడా భరిస్తూ, అంటే డిసీజ్ను భరిస్తూ సైడ్ ఎఫెక్ట్స్ను భరిస్తూ ఇది ఇంతే అని రాజీపడి ఉంటున్నారు. కాబట్టి అటువంటిది అవసరం లేదు. హోమియోపతి వైద్య విధానంలో ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది దీనికి. ఎందుకనంటే నేను గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో, రొమటాలజీ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి అనుభవంతో చెప్తున్నా. ఇక్కడ కీళ్ళవాతములు అంటే ఏమిటి, ఏవే కీళ్ళవాతములు, మొండి వ్యాధులు, ఏ కీళ్ళవాతములు తగ్గదని అనుకుంటున్నారంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడల నొప్పులు, మోచేయి నొప్పి, మణికట్టు నొప్పి, భుజం నొప్పి, రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమాటిక్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, చికెన్ గున్యా ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్, రొమటాయిడ్ గౌటీ ఆర్థరైటిస్, కాల్కేనల్ స్పర్రు, టెయిల్ బోన్ పెయిను, మీడియల్ మినిస్కస్ టేరు, ఈ విధంగా దీనికన్నిటికీ ఒక పరిష్కారం లేదన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు. వీరన్నిటికీ అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో గ్యారెంటీగా, ఛాలెంజింగ్గా హోమియోపతి వైద్య విధానంలో నయమవుతున్నాయి. ఎప్పుడైతే ఈ వెన్నుపాము నుంచి వచ్చేటువంటి నర్వ్స్, ఈ ఇంటర్వర్టిబ్రల్ స్పేస్ అంటారు, ఈ స్పేస్ నుంచి వచ్చేటప్పుడు దాని మీద ఒత్తిడి పడకుండా ఈ డిస్కులు ఉంటాయి. డిస్కులో ఒక జిగురు ఉంటుంది. ఎప్పుడైతే ఏ కారణం చేతనైనా ఈ డిస్కులో ఉన్నటువంటి జిగురు తగ్గిపోయిందనుకోండి, దాన్ని డీజనరేషన్ అంటాం. డీజనరేషన్ ఎందుకు వస్తుంది? డీజనరేషన్ అంటే మనం చేసేటువంటి పనులు, ఎటువంటి పనులు, నిలబడడం, నడవడం, మెట్లెక్కడం, ముందు కొంగి పనిచేయడం, పొలాల్లో కానీ, ట్రాక్టర్ డ్రైవింగ్ కానీ, ఆటోలో ప్రయాణం చేయడం, స్పీడ్ బ్రేకర్స్, మెటల్ రోడ్డు ఉన్నటువంటి రోడ్లో స్కూటర్ మీద ప్రయాణం చేయడం, బస్సుల వెనకాల కూర్చోడం. చాలామంది అయితే ముందు కొంగి ఎవరైతే పని చేస్తారో అప్పుడు ఈ నరాల మీద ఒత్తిడి పడుతుంది. ఎప్పుడైతే జిగురు తగ్గిపోతుందో దాన్ని నేరో అయిపోతుంది. నేరో ఎప్పుడైతే అయిపోతుందో ఈ మధ్యన ఉన్నటువంటి నర్వ్స్ మీద ప్రెషర్ పడుతుంది. ఆ నర్వ్ ఎంతవరకు సప్లై చేస్తుందో అంతవరకు నొప్పి ఉంటుంది. అందుకొరకు ఇప్పుడు ఇటువంటివి ఏమిటంటే ఎవరికి వస్తాయి? ఇవి అందరికీ రావచ్చు. ఇటువంటి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఏమిటి దీనికి పరిష్కారం? ఈ విధంగా డీజనరేట్ అయినటివి ఒకవేళ అశ్రద్ధ చేసినాం అనుకోండి, అది స్లిప్ అవుతుంది. స్లిప్ డిస్క్ అంటాం, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అంటామే. డిస్క్ డీజనరేషను, డిస్క్ బల్జింగు, డిస్క్ హెర్నియేషను, టీకల్ శాక్ కంప్రెషను, స్పాండిలోలిస్థెసిస్, ఇవన్నీ వస్తాయి. ఎందుకని? ఆల్రెడీ అది డీజనరేట్ అయింది. ఎప్పుడైనా మనం సడన్గా ముందుకు వంగినాం అనుకోండి, ఒక బకెట్తో నీళ్ళు తీసుకోవడమో, లేదా బాత్రూంలో వంగడమో, లేకపోతే బ్రష్ చేసేటప్పుడు ఇట్లా ముందుకు వంగడమో టక్కున పట్టేస్తుంది. అక్కడ నిలబడలేరు, నడవలేరు, అక్కడ నుంచి కదలలేరు కూడా. అటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అక్కడ నర్వ్ మీద ప్రెషర్ పడింది. అప్పుడు వాళ్లకు దీన్ని ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదంటారు. అటువంటిది అవసరం లేకుండా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో మీకు తగ్గుతుంది. కనుక ఈ నర్వ్ మీద ప్రెషర్ పడితే ఏమవుతుంది? ఒక సయాటిక్ నర్వ్ అని ఉంటుంది, పెద్ద నర్వ్. అంటే తొంటి నుంచి కాలు జాలు మొత్తం పాదం వరకు ఉంటుంది. విపరీతమైన నొప్పి, మంట, పోటు, తిమ్మిరి, నిలబడలేరు, నడవలేరు, కొంత దూరం నడవలేరు, నడిస్తే వెంటనే నిలబడిపోవాల్సి వస్తుంది. కనుక ఇటువంటి సమస్యలు ఏంటంటే సయాటిక్ అంటే ఇంకా అబ్సల్యూట్ రెస్ట్ తీసుకోవాలి, డిస్క్ ప్రొలాప్స్ అంటే అబ్సల్యూట్ రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకున్నా తగ్గుతలేదని చెప్తుంటారు. కనుక చాలామంది సార్ బెంచ్ మీద వండుకోమన్నారు, బల్ల మీద వండుకోమన్నారు, చాప మీద వండుకోమన్నారు, మెత్త తీసేయమన్నారు, పరుపు తీసేయమన్నారు, రెస్ట్ తీసుకోమన్నారు, ఏమి తీసుకున్నా మాకు తగ్గలేదు అని కొంతమంది ఆపరేషన్ చేశారు సార్, చేసినా అని కూడా మళ్ళీ వచ్చిందని మళ్ళీ కొంతమంది ఇటువంటివన్నీ చెప్తున్నారు. కాబట్టి దీనికి పరిష్కారం హోమియోపతి వైద్య విధానంలో ఉందని చాలామందికి తెలియదు. కాబట్టి అది తెలియపరుద్దామనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. ఇది ఎందుకంటే ఇటువంటి కేసులన్నీ ఇప్పుడు మీరు ఏమవుతుంది హోమియోపతి వైద్య విధానంలో ఏం చేస్తుంది, ఎలా నయం చేస్తుంది అనేది చాలామంది అడుగుతారు. అంటే డిస్కులో ఇప్పుడు జిగురు తగ్గిపోయింది. జిగురు ఎందుకు తగ్గిపోయింది? మనం ఎక్కువ వాడినందువల్ల. ఎక్కువ వాడడం అంటే ఏమిటి? ఏ విధంగా అయితే డిస్కుల మీద పనిచేసేటువంటి పనులు చేశామో అవి అరిగిపోతాయి. ఎప్పుడైతే డిస్కులో జిగురు తగ్గిందో ఆ జిగురు మళ్ళీ రావాలి. ఎలా రావాలి? ఆ డిస్కుకు రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేశామనుకోండి, జిగురు వస్తుంది. జిగురు వస్తే ఎప్పుడు అది ఇక్కడ స్లిప్ అయినది వచ్చి
దీంట్లో కూర్చుంటుంది. ఎప్పుడైతే దీంట్లో కూర్చుంటుందో ఈ విధంగా నర్వ్స్ మీద ప్రెషర్ ఉండేది నర్వ్ రిలీజ్ అవుతుంది, అప్పుడు మీకు నొప్పి తగ్గుతుంది. అంటే మా మెడిసిన్ వేసిన తర్వాత మీకు నొప్పి తగ్గిందనుకోండి, మీ జబ్బు తగ్గిందని. ఎందుకంటే మావి నొప్పి తగ్గించే మందులు కాదు, జబ్బు తగ్గిన తర్వాతనే మీ నొప్పి తగ్గుతుంది. అది ఏ దాంట్లోనైనా కానివ్వండి, ఆస్టియోఆర్థరైటిస్ నీ జాయింట్స్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, రొమాటిక్ ఆర్థరైటిస్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఏ దాంట్లో కానీ నొప్పి తగ్గిందంటే మీ జబ్బు తగ్గినట్టు, నొప్పి తగ్గలేదంటే మీ జబ్బు తగ్గలేనట్టు. అందుకొరకు ఏంటంటే అది 4 రోజులకు తగ్గుతుందా, 40 రోజులకు తగ్గుతుందా, 1 మంత్కు తగ్గుతుందా, 15 డేస్ తగ్గుతుందా, తగ్గుతుందా, ఆ నుంచి మీ జబ్బు తగ్గిపోయినట్టు చేసుకోండి. కనుక ఈ విధమైనటువంటిది చాలామంది ఏం సార్ బెల్ట్ పెట్టుకోవాలంటాను. నువ్వు బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చాప మీద పండుకోవాల్సిన అవసరం లేదు. ఎట్లా కంఫర్ట్ అనిపిస్తే అట్లా పండుకో. పరుపు మీద పండుకోవాలి, పండుకోండి. ముడుచుకొని పండుకోవాలి, పండుకోండి. పక్కకు తిరిగి పండుకోవాలి, పండుకోండి. ఎల్లెలకనే పండుకోవాలనేది ఏం లేదు. అంటే మీకు ఎట్లయితే కంఫర్ట్ అనిపిస్తుందో అలా పండుకోండి. మా మందులు వాడిన తర్వాత మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. తొందరపడి ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటారు. అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఇక్కడ C1, C2, C3, C4, C5, C6, C7 ఈ వర్టిబ్రల మధ్యన ఉన్నటువంటి డిస్కులో ఉన్నటువంటి జిగురు తగ్గిపోయి అక్కడ కూడా డీజనరేషన్ వస్తుంది. డీజనరేషన్ రీజనరేట్ అవుతుంది హోమియోపతి వైద్య విధానంలో. ఆ రీజనరేషన్ అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది. అక్కడ మళ్ళీ జిగురు వస్తుంది, మళ్ళీ అది సో ఇట్లా మామూలుగా వైడన్ అవుతుంది, నర్వ్స్ మీద ప్రెజర్ పడుతుంది. ఎట్లయితే నేను లంబార్ స్పాండిలోసిస్ అని, డిస్క్ ప్రొలాప్స్ అని, నడుము నొప్పి చెప్పానో అదేవిధంగా సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా ఇటువంటి ప్రెజరే పడుతుంది నర్వ్స్ మీద. ఏ నర్వ్ మీద ప్రెజర్ పడుతుందో ఆ నర్వ్ వెంబడి పెయిన్ ఉంటుంది. కొంతమంది చాలా నొప్పి అంటారు, ఇది రైట్ సైడ్, కొంతమంది లెఫ్ట్ సైడ్ అంటారు, కొంతమంది 2 పక్కలు అంటారు. విపరీతమైనటువంటి బాధ ఎవరికి వస్తుంది ఇది? ఎవరైతే మెడ ఇట్లా ముందు కొంగి నిద్రపోతుంటారో బస్సులో కానీ కార్లో కానీ, లేదా ఎవరైతే ముందు కొంగి ఇట్లా మెడ ముందు కొంగి పనిచేస్తుంటారో టేబుల్ వర్క్ కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, లేకపోతే ఎవరన్నా కానీ బరువు ఎత్తడం కానీ, బరువు మోయడం కానీ, ఇటువంటి వల్ల అరిగిపోతాయి డిస్కులు. ఎప్పుడైతే డిస్క్ అరిగిపోయిందో డీజనరేట్ అవుతుంది, ఎప్పుడైతే డిస్క్ డీజనరేట్ అయిందో స్లిప్ అవుతుంది. దాన్నే ప్రొలాప్స్డ్ డిస్క్ అంటారు. కనుక ఇటువంటిప్పుడు విపరీతమైన నొప్పి వాళ్ళ అసలు ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా తగ్గుతలేదు సార్ అంటారు. కనుక అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం. కొంతమంది సర్వైకల్ స్పాండిలోసిస్లో బెల్ట్ పెట్టుకుంటాం సార్, నెక్ ఎక్సర్సైజ్ చేసాం సార్, ఫిజియోథెరపీ చేయించాం సార్, పెయిన్ కిల్లర్స్ చేసాం సార్, ఏం తగ్గలేదు. మీ దగ్గరికి వచ్చినాక బ్రహ్మాండంగా తగ్గిందన్నటువంటి కేసులు కొన్ని వేల కేసులు ఉన్నాయి. నడుము నొప్పి కానీ, సయాటికా కానీ, స్పాండిలైటిస్ కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ కొన్ని వేల కేసులు నా దగ్గర నయమైనటువంటి, నా దగ్గరనే కాదు హోమియోపతి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా నయమైతుంటాయి. కనుక దీనికి ఏం చేయాలి? మీరు బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మెత్త కూడా పెట్టుకోవచ్చు. సైడ్కి వండుకున్నప్పుడు మెత్త పెట్టుకొని ఏం కాదు. తర్వాత ఇప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి, మెత్త పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా నీ నెక్ ఇట్లా రాకూడదు. ఇట్లా వచ్చినాయంటే ఇవి దగ్గరికి వస్తాయి, దగ్గరికి వస్తే దాని మీద ఒత్తిడి పడుతుంది. ఈ విధంగా అన్నాం అనుకోండి వెడల్పు అవుతుంది. అందుకే ఇట్లా కూర్చోండి, ఇట్లా పెట్టుకోండి అని చెప్తారు. దీనికి పరిష్కారం హోమియోపతి. ఇట్లా తీసేసినట్టు పోతాయి చూడండి, బాగా గుర్తుపెట్టుకొని. నడువు నొప్పి కానీ, స్లిప్ డిస్క్ కానీ, సయాటికా కానీ చాలా రోజులు పట్టదు, వితిన్ నో టైం తగ్గుతుంది. అది అద్భుతంగా తగ్గుతుంది హోమియోపతి వైద్య విధానంలో. తర్వాత ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకు చక్కర వస్తుంది, విపరీతమైనటువంటి తల తిరగడం, మొత్తం బిల్డింగ్ అంతా తిరిగిపోయినట్టు, మంచం మీద వండుకుంటే తిరిగిపోయినట్టు ఇవన్నీ ఉంటుంది. అది ఇదొక్కటే కారణం కాదు, చెవు వల్ల కూడా గిడ్డినెస్ వస్తుంది. చెవులో ఉన్న డిఫెక్ట్ వల్ల, రక్త ప్రసరణ చిన్న మెదడుకు తక్కువైనందువల్ల కూడా వస్తుంది, రక్తనాళాలు మందమైనవి. కానీ సర్వైకల్ స్పాండిలోసిస్లో వచ్చేటువంటిది ఏంటంటే పొద్దున్నే లేస్తేనే సార్ గెర్రమని తిరుగుతుంది, కొంచెంసేపు అసలు పట్టుకోవాల్సి వస్తుంది, మేము కింద పడిపోతాం, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, వామిటింగ్ అవుతుంది అంటారు. కనుక ఒక నెక్ మూమెంట్లో, పర్టికులర్ మూమెంట్ ఆఫ్ ద నెక్లో ఇమీడియట్గా గిడ్డినెస్ వస్తుంది. ఎంతమంది బాధపడుతున్నారంటే సార్ ఎన్నో తీసుకున్నాం సార్ తగ్గలేదు, మీ దగ్గరికి వచ్చినాక అసలు వారం 10 రోజుల మొత్తం పోయింది, ఇంకా మళ్ళీ ఇంతవరకు నాకు రాలేదని చెప్తుంటారు. అంటే నేను ఎందుకు చెప్తుంటానని చెప్తున్నా అంటే మీకు కూడా ఆ విధంగా హోమియోపతి వైద్య విధానంలో మీ దగ్గర ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి హోమియోపతి డాక్టర్స్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి, బ్రహ్మాండంగా తగ్గుతుంది. తర్వాత ఇలానే ఉంటే యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అని ఒకటి ఉంటుంది, అంటే బ్యాంబూ స్పైన్ అంటాం. ఇప్పుడు ఫ్లోరైడ్ ఏరియాలో కానీ, లేకపోతే మామూలుగా HLA-B27 అనేటువంటి వ్యాధి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ ఈ విధంగా హెరిడిటరీగా కూడా వస్తుంది, జెనెటిక్ డిజార్డర్గా కూడా వస్తుంది. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అంటే మనం గొలుసును వెల్డింగ్ చేస్తే ఎట్టయితే అయిపోతుందో ఈ వెన్నుపూసలన్నీ మొత్తము ఫిక్స్ అయిపోతాయి. ఫిక్స్ అయిపోయి వాళ్ళు మెడ ఇట్లా తిప్పలేరు, ఇట్లా తిరగాలంటే ఇట్లా తిరగాల్సి వస్తుంది, ఫ్రీగా తిరగలేరు. కనుక పండుకున్నారనుకోండి, ఇట్లా అది ఇట్లా టచ్ కాదు,
మెత్తబెట్టలేరు, నడవలేరు, ముందు కొంగిట్లా నడుస్తుంటారు పాపం. అటువంటి వాళ్ళకు కూడా హోమియోపతి వైద్య విధానంలో అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. ఇది బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత మోటార్ సెన్సరీ యాక్సాన్ న్యూరోపతి అంటారు, సర్వైకల్ కంప్రెసివ్ మైలోపతి. అంటే సర్వైకల్ రీజన్లో ఉన్నటువంటి నర్వ్స్ మీద ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో, అక్కడ ఉన్నటువంటి డిస్కులు ఎప్పుడైతే అరిగిపోతాయో, దానిలో మీద ఉన్నటువంటి ప్రెషర్ లోయర్ లిమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడే కానీ మీరు చూడండి, ఎవరికే కానీ ఇక్కడ ఇంజరీ అయిందంటే టక్కున ఇక్కడ యాక్సిడెంట్ అయింది సార్, నెక్కి ఇంజరీ అయింది, కాలు చేతులు పడిపోయినాయి అంటారు. అదేవిధంగా దీంట్లో కంప్రెసివ్ సర్వైకల్ మైలోపతి అనేటువంటి దానిలో తిమ్మిర్లు వస్తాయి, ముద్దువారినట్టు వస్తుంది, చేతులు పనికిరావు, తర్వాత బటన్ పెట్టుకోలేరు, అన్నం కలుపుకోలేరు, ఏమి చేసుకోలేరు, వాళ్ళు నడవలేరు, కొంచెం దూరం నడిచేటప్పటికల్లా నిలబడిపోవాలి. ఇంటర్మిటెంట్ నర్వ్ క్లాడికేషన్ అంటారు, ఇంటర్మిటెంట్ వాస్కులర్ క్లాడికేషన్ అన్నట్టు. అది కొంచెం దూరం నడిస్తేనే నిలబడిపోవాలి, మళ్ళీ నిలబడినాక మళ్ళీ కొంచెం దూరాన్ని మళ్ళీ నడవాలి. ఇలానే నెగ్లెక్ట్ చేశారనుకోండి, స్టాండ్ పట్టుకొని నడవాలి. ఇలానే నెగ్లెక్ట్ చేశారని మంచం మీద ఉండిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దానికి పరిష్కారం లేదు. ఇది ఇంతేనయ్యా, మోటార్ సెన్సరీ యాక్సాన్ న్యూరోపతి అంటారని చెప్తారు. దానికి కూడా అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది హోమియోపతిలో. చూడండి, నేనేంటంటే ఇది ఒక్కరోజు 2 రోజులు అటువంటి అనుభవంతో చెప్తలేను. నేను 46 సంవత్సరంల అనుభవం హోమియోపతి అసోసియేషన్తో నాకున్నటువంటి ఎక్స్పీరియన్సు. నేను గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో డిఫరెంట్ కాలేజీలో డిఫరెంట్ కెపాసిటీస్లో పనిచేసినటువంటి అనుభవంతో చెప్తున్నా. గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేశాను, గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేశాను, రీసెర్చ్ డిపార్ట్మెంట్ రొమటాలజీ రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేశాను, ఆస్తమా ఎలర్జీస్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ దాంట్లో పనిచేశాను, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్, నేను ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్, ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్ మెడికా, ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆబ్స్టెక్స్ అండ్ గైనకాలజీ, ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్ల పనిచేసేటువంటి అనుభవం భగవంతుడు నాకు కల్పించాడు. అటువంటి అనుభవంతో చెప్తున్నా. ఇది మీరు గుర్తుపెట్టుకొని, ఈ రోజు నుంచి దీనికి పరిష్కారం. ఈ HLA B27 అనేటువంటి ఒక వ్యాధి ఉంటుంది. ఆ HLA B27 అనేది జెనెటిక్ డిజార్డర్. ఈ జెనెటిక్ డిజార్డర్ వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి, మొత్తం నడవలేరు, పనుకోలేరు, కూర్చోలేరు, పని చేయలేరు. ఈ విధంగా ఉండి ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్ అని, హిప్ జాయింట్స్ అంటే తుంటి ఎముకలు మొత్తం ఆ జాయింట్ ఉంటుంది, హిప్ జాయింట్. ఆ హెడ్కు బ్లడ్ సప్లై తక్కువై బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది, బంతి గిన్నె కీలని, ఆ బంతికి రక్త ప్రసరణ తక్కువ, అది ముడుచుకుపోతుంది, డీజనరేట్ అవుతుంది. డీజనరేట్ అయితే తిరగలేరు, వాళ్ళు కూర్చోలేరు, కూర్చొని లేయలేరు, నడవలేరు, ముందు కొంగలేరు, ఏ పని చేయలేరు. అటువంటి దానికి ఆపరేషనే మార్గం అంటారు. ఆపరేషన్ చేసుకున్నాక కింద వన్నాక ఇది ప్రమాదం అవుతుందని భయపడుతుంటారు. తర్వాత మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ విధమైనటువంటి దాంట్లో ఎర్లీ స్టేజ్లో వచ్చారంటే ఇంకా తొందరగా తగ్గుతుంది. కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వచ్చారనుకోండి ఆలస్యంగా తగ్గుతుంది. ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్. ఇది ఎప్పుడే కానీ సార్ మేము కూడా వాడాము, తగ్గలేదు, అసలు హోమియోపతిలో తగ్గకపోయే క్వశ్చనే లేదు. ఎందుకంటే హోమియోపతి డాక్టర్ ఫెయిల్ కావచ్చు కానీ హోమియోపతి సిస్టమ్ ఫెయిల్ కాదు. కనుక ఒక డాక్టర్ దగ్గర నయం కాలేదంటే మీరు ఇంకో డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. హోమియోపతి ఎప్పుడు ఫెయిల్ కాదు. ఇది నేను చెప్పడం కాదు, మా పితామహుడు ఎవరు, హ్యానిమన్ ఏమిటి కనిపెట్టినవాడు హోమియోపతి వైద్య విధానాన్ని. హోమియోపతి నెవర్ ఫెయిల్స్ బట్ హోమియోపతిక్ ఫిజిషియన్ మే ఫెయిల్ అన్నాడు. ఆ విధంగా ఎందుకంటే గాంధీజీ కూడా జస్ట్ యాజ్ మై నాన్ వైలెన్స్ నెవర్ ఫెయిల్స్ సో ఈజ్ ద కేస్ విత్ హోమియోపతి అన్నారు. కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవి బ్రహ్మాండంగా తగ్గుతాయి. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఆర్థరైటిస్ ఉన్నాయి. ఏది, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆటో ఇమ్యూన్ డిఫిషియన్సీ డిజార్డర్. అంటే మీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి మీలో ఉన్నటువంటి సోల్జర్స్ యాంటీబాడీస్ మీ శరీరాన్నే శత్రువు అనుకొని జాయింట్స్ని అటాక్ చేస్తాయి, లంగ్స్ని అటాక్ చేస్తాయి, కళ్ళు అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. కనుక ఇటువంటిది ఏమిటి, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఏమవుతుంది? రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ డిజార్డరే, SLE సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ ఆటో ఇమ్యూన్ డిజార్డరే, సోరియాటిక్ ఆర్థరైటిస్ సైకోసోమాటిక్ డిజార్డరు, ఆటో ఇమ్యూన్ డిజార్డరు. కనుక HLA B27 ఇది కూడా జెనెటిక్ డిజార్డర్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇటువంటి దానిలో ఏమవుతుంది, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో ఫస్ట్ చాలామంది ఆడవాళ్ళకు ఉంటుంది ఇది రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో ఫస్ట్ ఈ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది, తర్వాత ఇది, తర్వాత ఇది, ఒక జాయింట్ తర్వాత కొద్ది రోజులు ఈ జాయింట్ ఉంటుంది, కొద్ది రోజులు ఇంకో జాయింట్కి వస్తుంది, కొద్ది రోజులు ఇంకో జాయింట్, ఆ విధంగా అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏమి చేసుకోలేరు, అన్నం కలపలేరు, పొయ్యి మీద పెట్టలేరు, దించలేరు, స్నానం చేసుకునేటప్పుడు సబ్బు రుద్దకలేరు. ఆడవాళ్ళు ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు జాకెట్ తొడుకోవడం కష్టం. తర్వాత ఏం అసలు మామూలు అవస్థ కాదు. ఎవరన్నా చూస్తే వీళ్ళు నకరాలు చేస్తున్నారు అనుకుంటారు, కాదు, విపరీతమైన నొప్పి ఉంటుంది. వాళ్ళు మోకాలు నొప్పులు, యాంకిల్ జాయింట్స్, ప్రతి జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ విధంగా ఉండి సార్ మేము
వేరే మందులు వాడి దానివల్ల మాకు షుగర్ వచ్చింది, దానివల్ల లావ్ అయ్యాము, దానివల్ల ఎనీమియా అయిపోయింది, అల్సర్స్ వచ్చినాయి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, కంటి చూపు తగ్గింది, క్యాటరాక్ట్ వచ్చింది, విపరీతమైనటువంటిది. కానీ ఈ జబ్బు అయితే తగ్గలేదు. ఒక్కరోజు కానీ మందు వేసుకోకపోతే వస్తుందంటారు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది హోమియోపతి వైద్య విధానంలో. మీకు కంప్లీట్గా కొద్ది రోజులు అయిన తర్వాత స్లోగా అవి తగ్గించుకుంటూ అవి ఇవి కొద్ది రోజులు వాడి రాను మార్పు వచ్చిన తర్వాత మీరు తగ్గించుకోవచ్చు. ఇది కానీ అశ్రద్ధ చేశారనుకోండి ఈ విధంగా అయిపోతాయి చేతులు. రిస్ట్ ఇటు విధంగా అవుతాయి, ఇట తిప్పలేరు, మోచ ఇట ఫిక్స్ అయిపోతుంది, షోల్డర్ జాయింట్స్ పైకి లేపలేరు. తర్వాత ఈ విధమైనటువంటి దానికి హోమియోపతిలో ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అని వస్తుంది, ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మా మెడిసిన్ వాడిన తర్వాత ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ వచ్చింది, ఈఎస్ఆర్ తగ్గింది. HLA-B27లో కూడా పాజిటివ్ అనేది నెగిటివ్ వచ్చినాయి, ఈ విధంగా తగ్గినాయి. కనుక SLE అని ఇంకోటి ఉంది, సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసిస్ అంటారు. ఈ SLE డిజార్డర్ కూడా రొమటాయిడ్ ఆర్థరైటిస్ మాదిరిగానే ఉంటుంది. ఇవి కూడా అన్ని నొప్పులు ఇట్లనే ఉంటాయి. ఇక ఆ విధంగా ఈ SLEలో ఇంకోటి డేంజర్ ఏంటంటే స్కిన్ అంతా స్టిఫ్ అయిపోతుంది, రక్తనాళాలు ముడుచుకుపోతాయి, రక్త ప్రసరణ తక్కువై వాళ్ళందరికీ స్కిన్ ఇన్వాల్వ్ అవుతుంది, పిగ్మెంటేషన్ వస్తుంది. కానీ ఒకటి ఏమంటే వాళ్ళ లంగ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. లంగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ILD మాదిరిగా అంటే ఇంటర్స్టిట్యూషనల్ లంగ్ డిజార్డర్ అంటారు, COPD అని. ఈ COPD అనేటువంటి జబ్బు ఎప్పుడైతే వచ్చిందో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ ఎయిర్వే డిజార్డర్ ఆర్ డిసీజ్. ఈ విధంగా వాళ్ళు నడవలేరు, ఫ్యూ స్టెప్స్ వేయలేరు, మెట్లు ఎక్కలేరు, అన్నం తిన్న ఆయాసం, మాట్లాడిన ఆయాసం, ఈ విధంగా అవస్థ పడుతుంటారు. ఇదే విధంగా సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. సోరియాసిస్ అనే జబ్బు కూడా హోమియోపతి వైద్య విధానంలో అద్భుతంగా తగ్గుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది సైకోసోమాటిక్ డిజార్డరు, మానసిక ఒత్తిడితో వచ్చినటువంటిది. తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డరు, వేరే మందుల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల సోరియాసిస్ కూడా వస్తుందనేటువంటి ఎవిడెన్సెస్ అన్నీ అందరు చెప్తుంటారు. కనుక ఈ విధంగా సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా ఈ విధంగా అయిపోతుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవి ఇన్వాల్వ్ అవుతాయి, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇటు ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా అయిపోతారు. విపరీతమైన బాధ ఉంటుంది. అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, SLE ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి బాధలు. ఇవన్నీ బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతుంది. తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఇప్పుడు ఎంతమంది సఫర్ అవుతున్నారండి మోకాళ్ళ నొప్పులతో. ఆ మోకాళ్ళ నొప్పుల వల్ల అసలు డీజనరేట్ అయ్యి ఎముకలు అరిగిపోయి కార్టిలేజ్ అరిగిపోయి మృదులాస్తి అని ఈ మధ్యన ఉంటుంది మామూలుగా మృదులాస్తి అనేది. ఆ మృదులాస్తి కార్టిలేజ్ ఎప్పుడైతే అరిగిపోయిందో బోనుకు రాపిడి జరుగుతుంది. రాపిడి జరిగిన వాళ్ళు మామూలు ఇండియన్ టాయిలెట్లో కూర్చోాలన్న కష్టమే, నడవాలన్న కష్టమే, మెట్లెక్కాలన్న కష్టమే, నిలబడి వంట చేయాలన్న కష్టమే, విపరీతమైనటువంటి బాధపడుతున్నాడు. దాంతో పాటు ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ నడుస్తారు, ఇంకా ఎక్కువ అరిగిపోతాయి. 2 డేంజర్లు ఉన్నాయి పెయిన్ కిల్లర్స్తో అని అందరూ చెప్తున్నారు. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఒకటేమో దాని సైడ్ ఎఫెక్ట్స్, రెండోదేమో మీరు పెయిన్ కిల్లర్స్ వాడినందువల్ల అవసరం లేకుండా కానీ కూడా నడవడం జరుగుతుంది. ఏమవుతుంది ఇక్కడ? జిగురు తగ్గిపోతుంది. జిగురు ఎందుకు తగ్గిపోతుంది? నువ్వు ఎక్కువ వాడినావు. ఏం వాడినావు నువ్వు? నడవడం, నిలబడడం, మెట్లు ఎక్కడం ఇటువంటిది ఎక్కువ చేసినందువల్ల అరిగిపోతుంది. ఈ విధంగా ఏమవుతుంది అంటే ఆ డిస్కులు అరిగిపోయి అంటే కార్టిలేజ్ అరిగిపోయి రాపిడి జరిగి ఇంకా ఫిక్స్ అయిపోయి బెండ్ అయిపోతాయి ఆఖరకు. కనుక దీనికి ఏంటంటే ఏం చేయాలి? హోమియోపతి వైద్య విధానంలో పరిష్కారం ఏమిటి అంటే మా మెడిసిన్స్ దాన్ని సైనోవెల్ మెంబ్రేన్ అని ఉంటుంది క్యాప్సూల్, దానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసి జిగురు వచ్చేటట్టు చేసి ఆ జిగురు ఎప్పుడైతే వస్తుందో రాపిడి తగ్గుతుంది. రాపిడి ఎప్పుడైతే తగ్గుతుందో ఈ డీజనరేట్ అయినటువంటి కార్టిలేజ్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది. చాలామంది అడుగుతారు, సార్ డీజనరేట్ అనేది రీజనరేట్ ఎట్లయితుంది? అరిగినేటివి మళ్ళీ ఎట్లొస్తాయి? ఇరిగినేటివి అతుకుంటలేవా? ఇరిగినటువంటి బోన్స్ రెండింటిని దగ్గరికి వచ్చి తెచ్చిపెట్టి అతుకపోతే ఆటోమేటిక్గా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా దీంట్లో కూడా ఎప్పుడైతే ఈ జిగురు వస్తే రాపిడి తగ్గితే కార్టిలేజ్ రీజనరేట్ అవుతుంది. మళ్ళీ అక్కడ ఉన్న సెల్స్ మళ్ళీ మల్టిప్లై అవుతుంది, మళ్ళీ ఫిల్అప్ అవుతుంది. అందుకే మోకాళ్ళ నొప్పులు కానీ ఇటువంటి దానిలో ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకొని, నొప్పి మా మెడిసిన్ వేసినాక ఇమీడియట్గా తగ్గలేదంటే అది పెయిన్ కిల్లర్ కాదని. కొంత టైం పడుతుంది. ఎందుకంటే జిగురు వచ్చి రాపిడి తగ్గి అరిగినది మళ్ళీ నార్మల్గా వచ్చినాకనే మీకు నొప్పి తగ్గుతుంది. అది నెలకైతుందా, 2 నెలలకు అవుతుందా, 3 నెలలకు అవుతుందా, 6 నెలలకు అవుతుంది. అది కానీ బ్రహ్మాండంగా అద్భుతంగా ఖచ్చితంగా హోమియోపతి వైద్య విధానంతో మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే, సార్ మోకాళ్ళ నొప్పులకు ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఎన్నో కాంప్లికేషన్స్. మీ ఇష్టం, ఆపరేషన్కు నేను వ్యతిరేకం కాదు, ఏ వైద్య విధానానికి వ్యతిరేకం కాదు. కానీ నా దగ్గరికి ఏం చెప్తున్నానంటే, నా దగ్గరికి అని కాదు, మీ ఇష్టం వచ్చిన హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అది హోమియోపతిలో మీకు ఆపరేషన్ లేకుండా తగ్గుతుంది. పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, పర్మనెంట్గా తగ్గుతుంది. ఇటువంటివి కొన్ని వేల కేసులు నా దగ్గర తగ్గినటువంటివి ఉన్నాయి. ఆ విధంగా
తర్వాత దీంట్లో ఏమైతే చాలామంది సార్ మేము లావున్నాం, మోకాలు నొప్పులు లావున్న వాళ్ళకి వస్తాయంటే కదా, మమ్మల్ని లావు తగ్గమంటున్నారు. లావు తగ్గాలంటే ఏం చేయాలంటున్నారు? నడవమంటున్నారు. నువ్వు నడిస్తే ఇంకెక్కువైతాయి. నువ్వు లావు తగ్గినంత మాత్రాన మోకాలు నొప్పులు తగ్గవు. లావు ఉన్న వాళ్ళకే మోకాలు నొప్పులు లేవు, సన్నగా ఉన్న వాళ్ళకు కూడా ఉన్నాయి. వ్యవసాయం చేసేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు, బక్క ఉన్న వాళ్ళు, నిలబడి వంట చేసేవాళ్ళు, గంటల తరబడి నిలబడి పని చేసే వాళ్ళకంతా అరిగిపోతున్నాయి, వాళ్ళందరూ బక్కగా ఉన్నారు. కానీ మీరు నడవద్దు, నిలబడి వంట చేయొద్దు, సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. మీకు ఇంకా తొందరగా మోకాలు నొప్పులు మా దగ్గర తగ్గుతాయి. తర్వాత ఇది అరిగినేటివి ఎట్లా వస్తాయి అనేది చాలామందికి ఇప్పుడు ఇది ఒక జీవ ప్రక్రియ, ఒక రకమైన ప్రక్రియ బాడీలో. ఇవాళ గడ్డం చేస్తే మళ్ళీ రేపు గడ్డం పెరుగుతుందా? ఇలా గోర్లు తీస్తే మళ్ళీ 2-3 రోజుల గోర్లు పెరుగుతున్నాయి. ఇది ఒక రకమైనటువంటి అంటే పాత సెల్స్ పోయి కొత్త సెల్స్ రావడం అనేది ఒక ప్రక్రియ. కనుక మోకాళ్ళ నొప్పులకి ఈరోజు గుర్తుపెట్టుకోండి, అద్భుతంగా ఎర్లీ స్టేజ్లో వస్తే ఇంకా తొందరగా తగ్గుతుంది, అడ్వాన్స్ స్టేజ్లో వస్తే కొంత టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. తర్వాత ఇది గౌటీ ఆర్థరైటిస్ అని ఒకటి ఉంది. అంటే యూరిక్ యాసిడ్ అన్న మన ప్రోటీన్స్ తిన్నవల్ల ప్రోటీన్స్ నుంచి యూరిక్ యాసిడ్ వచ్చి యూరిక్ యాసిడ్ యూరియాగా కన్వర్ట్ అయ్యి యూరికేస్ అనే ఎంజైమ్తో అది బయటికి పోవాలి. యూరికేస్ అనే ఎంజైమ్తో కన్వర్ట్ అయ్యి ఏది యూరిక్ యాసిడ్ కొన్ని సందర్భాల్లో మీ యొక్క మెటబాలిక్ డిజార్డర్ డిస్టర్బ్ అయిందనుకోండి, మెటబాలిక్ ఒక రకమైనటువంటి చేంజ్ వస్తుంది. ఆ మెటబాలిక్ డిజార్డరే గౌట్. ఆ గౌట్ అంటే ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్గా తయారై ఆ జాయింట్లో వచ్చి కూర్చుంటాయి. ఫస్ట్ కాలు బొటనవేలుకు వస్తాయి, తర్వాత మిగతా జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఈ మిగతా జాయింట్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాయో వాళ్ళు కూడా ఈ విధంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమాటిక్ ఆర్థరైటిస్ దాని మాదిరిగా తయారవుతారు. దీంట్లో ఏమిటయ్యా అంటే ప్రోటీన్ డైట్ తినొద్దు అంటున్నారు సార్, మేము చాలా అవస్థ పడుతున్నాం, ఆల్కహాల్ తీసుకోవద్దు అంటున్నారు, మాంసం తినొద్దు అంటున్నారు, కందిపప్పు వద్దు, పాలొద్దు, గుడ్లొద్దు, మాంసం వద్దు, పల్లీలు వద్దు, జీడిపప్పు వద్దు, బాదం వద్దు అంటున్నారు. ఏం తినాలి సార్ మాకు అర్థం కావట్లేదు. ఎన్ని మందులు వేసుకుంటున్నా అది తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఏమాత్రం మళ్ళీ మందులు వాడుతున్నా కానీ కూడా వస్తుంది సార్, పథ్యం పాటించినా వస్తుందన్న. మా దగ్గరికి వచ్చిన తర్వాత అది పర్మనెంట్గా తగ్గుతుంది. హోమియోపతి వైద్య విధానంలో అద్భుతంగా తగ్గుతుంది మీకు. అది ఒక మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి ఆ మెటబాలిక్ డిజార్డర్ను మళ్ళీ రెక్టిఫై చేస్తుంది. మళ్ళీ యూరిక్ యాసిడ్ అనేటువంటి ఎంజైమ్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఇది యూరిక్ యాసిడ్ కన్వర్ట్ అయ్యి యూరియాగా బయటికి వెళ్ళిపోతుంది. ఇది చాలామందికి తెలియదు. అదేవిధంగా చికెన్ గున్యా ఆర్థరైటిస్ వస్తుంది. చాలామంది చికెన్ గున్యా ఆర్థరైటిస్ వస్తే ఇంకా తగ్గదు, అది అంతే జీవితాంతం అని చెప్తుంటారు. కరెక్టే, అప్పుడు తగ్గుతుంది, తర్వాత కొన్ని నెలలకు వస్తుంది. అది కూడా మళ్ళీ ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలే వస్తాయి. తర్వాత పెరి ఆర్థరైటిస్ ఆఫ్ ద షోల్డర్ అంటారు. చాలామంది డయాబెటీస్ వల్ల కానీ లేకపోతే ఇంకో రకం కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కానీ HLA-B27 ఆర్థరైటిస్ వల్ల కానీ దెబ్బ తగిలినందువల్ల కానీ వస్తుంది. దీనిలోకి ఏంటంటే వాళ్ళు చాలా అవస్థ పడుతుంటారు. సార్ ఇక్కడ చెయ్యి పైకి రాదు, చాలా బలవంతంగా లేపాలి, వెనక్కు రాదు, నన్నేమో గోడకిట్లా పెట్టి చేయమన్నారు, ఫిజియోథెరపీ చేసినా ఎక్కువైతుంది, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తగ్గుతుంది, లేకపోతే మళ్ళీ వస్తుంది, నేను జీవితాంతం సఫర్ కావాల్సి వస్తుంది. అటువంటి దానిలో ఇట్లా తీసేసినట్టు పోతుంది హోమియోపతి వైద్య విధానంలో అది. తర్వాత టెన్నిస్ ఎల్బో చాలామంది బాధపడుతుంటారు. టెన్నిస్ ఎల్బో అంటే ఆడవాళ్ళకి వస్తుంది, మగవాళ్ళు ఎవరైనా రావచ్చు. బకెట్ ఎల్బో, బాస్కెట్ ఎల్బో, బ్రీఫ్ కేస్ ఎల్బో అంటారు. అంటే ఎక్కువ ఇది పనిచేసిన వాళ్ళు ఏంటంటే ఏదైనా వస్తువు పట్టుకున్నారనుకో కిందికి పడిపోతుంది. కనుక దీనికి బెల్ట్ పెట్టుకోవాలని ప్రతి ఒక్కరు మెడకో బెల్ట్, నడుముకో బెల్ట్, మోచేతికో బెల్ట్, మణికట్టుకో బెల్ట్, మోకాళ్ళకో బెల్ట్. ఈ బెల్టులన్నీ అవసరం లేకుండా హోమియోపతి వైద్య విధానంలో మీరు బాగా అవుతారు. ఎందుకంటే బెల్టులది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఏముందంటే వద్దని, ఒక స్కూల్ ఆఫ్ థాట్ కావాలని. అదేవిధంగా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అని ఉంది. ఇక్కడ విపరీతమైన నొప్పి ఉంటుంది, అది ఆపరేషన్ చేయాలంటారు. ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా కూడా బ్రహ్మాండంగా తగ్గుతుంది. తర్వాత టెయిల్ బోన్ పెయిన్, లాస్ట్ బోన్ ఉంటుంది, కాకిక్స్ పెయిన్ అంటారు. అది చాలామంది ఏంటంటే రింగ్ వేసుకోండి, టైర్ ట్యూబ్ వేసుకోండి అంటారు. వాళ్ళకు విపరీతమైన నొప్పి ఉంటుంది, కింద కూర్చోలేరు, వాళ్ళు మామూలుగా కూర్చుని మళ్ళీ లేయలేరు, విపరీతమైన బాధ ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. దానికి కూడా ఇమ్మీడియట్గా పరిష్కారం ఉంది. తర్వాత కాల్కేనల్స్ పర్రు, గుర్రమూతులు అంటారు. పొద్దున్నే లేచి నడవాలన్నా, కూర్చొని లేచి నడవాలన్నా, రాత్రి లేచి నడవాలన్న గోడలు పట్టుకొని నడవాల్సి వస్తుంది. వాళ్ళు ఫలానా చెప్పులు తొడకమంటారు, ఆపరేషన్ చేసుకోమంటారు, ఇంజెక్షన్ చేసుకోమంటారు, పెయిన్ కిల్లర్స్ ఏం అవసరం లేకుండా హోమియోపతి వైద్య విధానంలో కాల్కేనల్స్ పరు, ప్లాంటార్ ఫేసైటిస్ ఇవన్నీ తగ్గుతుంది. తర్వాత యాంకిల్ బర్సైటిస్, ఇది కూడా హోమియోపతి వైద్య విధానం తగ్గుతుంది. గ్యాంగ్లియాన్ అని ఉంటుంది ఇక్కడ. ఆ గ్యాంగ్లియాన్ అనేది ఎప్పుడైతే ఇక్కడ వడుతుందో చాలామంది పెయిన్ వస్తుంది సార్, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. తర్వాత మీడియల్ మినిస్కస్ టేర్, చాలామందికి నీ జాయింట్స్ దెబ్బ తగిలి దాన్ని ఆర్థోస్కోపిక్ సర్జరీ చేసి ఆ సర్జరీ చేసిన తగ్గలేదు సార్, రెస్ట్ తీసుకోవాలని రెస్ట్ తీసుకున్నా తగ్గలేదు అని, అటువంటిది కూడా మా దగ్గర అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో పరిష్కారం ఉంది. కనుక గుర్తుపెట్టుకోండి, హోమియోపతి వైద్య విధానంలో ఈ విధమైనటువంటి పరిష్కారం అద్భుతంగా ఉంది అనేది మీకు చెప్పాలని, బ్రహ్మాండమైనటువంటి ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరప్రసాదం. ఇది అమృత బాణం, గుర్తుపెట్టుకోండి. కనుక మీరు ఈ రోజు నుంచి ఈ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళంతా ఎవరు
రొమటాయిడ్ ఆర్థరైటిస్, రొమాటిక్ ఆర్థరైటిస్, SLE, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్స్, డిస్క్ ప్రొలాప్స్, స్లిప్ డిస్క్, సయాటికా, మోటార్ సెన్సరీ న్యూరోపతిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, గౌటీ ఆర్థరైటిస్, తర్వాత టెయిల్ బోన్ పెయిన్, ఇవన్నీ బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతుంది. కనుక ఒకటే కీళ్ళ నొప్పుల సమస్యలు ఏదైనా ఉండని, జోగ్రీన్ సిండ్రోమ్ అని, ఏ వాస్కులర్ నెక్రోసిస్లో ఏమైతే సార్ అని అడుగుతారు కొంతమంది. అంటే మళ్ళీ దానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి ఆ డీజనరేట్ అయినటువంటి సెల్స్ మళ్ళీ రీజనరేషన్ అయ్యి బ్రహ్మాండంగా తగ్గుతుంది. కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను చెప్పినది 100% మీకు హెల్ప్ జరగాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. ఈ రోజు నుంచి మీకు పరిష్కారం ఏదైతే లేదనేటువంటి రాజీపడి ఉంటున్నారో ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకొని అది మాకు ఒక మంచి మార్గం దొరికింది, ఇది ఒక శుభవార్త అని మీరు తెలుసుకొని మీరందరూ హోమియోపతి మందు తీసుకొని సుఖపడాలని, ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ సెలవు.